గారు జగన్ అడుగుతున్నాను. ఎట్లా బాలకోటే గారు సరే అరెస్టులు ఇంకా ఆ తాడేపల్లి ప్యాలెస్ ఇదంతా జరుగుతుంది, సరే డైవర్షన్ పాలిటిక్స్, నేను అవన్నీ కూడా కాదు. నాకు ఏంటంటే వీళ్ళకి ఒక క్యాలెండర్ ఉంటుంది, నేనైతే అదే బిలీవ్ చేస్తా. ఆ క్యాలెండర్ ప్రకారం అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్యాలెండర్ ఉంటుంది కదా, వీళ్ళకి ఈ ప్రోగ్రామ్స్కి ఒక క్యాలెండర్ ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళు చేసుకెళ్తున్నారు. రిషి గారు గత 5 ఏళ్ల పరిపాలన గురించి మీకు తెలుసు, నాకు తెలుసు, కష్టపడ్డ అందరికీ తెలుసు. నాలాంటి వాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయి ఏడాది అయ్యింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు. ఇప్పుడు మా దృష్టి అంతా కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతల యొక్క పదిలం, ఈ అంశాల మీదే ప్రభుత్వం కట్టడి చేయాలని కోరుతున్నాం. మీకు ఒక మాట చెప్తానండి ఈ సందర్భంగా. ఇప్పుడు ఉరికిచ్చేవాడికి ఉరికేవాడు లోకువంట. వీడు ఉరికే కొద్దీ వాడు ఉరికిస్తూనే ఉంటాడు. చెప్పేవాడికి వినేవాడు లోకువంట. మన చెవుల్లో రక్తం గారేలా చెబుతూనే ఉంటుంటాడు వాడు. రాష్ట్రంలో ప్రభుత్వమేగా ఉంది. ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నారు, దేవస్థాన మహాపాదయాత్రలో 300 మంది పర్మిషన్ ఇచ్చారు, ఐడి కార్డులు చూపించమన్నారు. ఆ ఐడి కార్డులు లేవనే రామచంద్రపురంలో మా అరసవల్లి పాదయాత్రను అడ్డుకున్నారు. వీళ్ళు ఎందుకు కట్టడి చేయకూడదు? 3 వ్యక్తులు అక్కడ ర్యాలీలో చనిపోయిన తర్వాత కట్టడి ఎందుకు చేయకూడదు? 5,000 మందికి పర్మిషన్ ఇచ్చి, 10,000 మందికి పర్మిషన్ ఇచ్చి, వామ్మో జగన్ వస్తున్నాడు, వాయో జగన్ వస్తున్నాడు, వాడు వస్తే జనం చచ్చిపోతారు అని మాట్లాడుతున్నాం. జగన్ వస్తే జనం చచ్చిపోతున్నప్పుడు మరి ప్రభుత్వం జనాన్ని కాపాడదా? కాపాడాల్సిన అవసరం లేదా? అల్లు అర్జున్ కేసుకి ఈ కేసుకి తేడా ఏంటంటే నేను అడుగుతున్నా. నిబంధనలు పాటించలేదని కదా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు కొట్టిందంటే, నువ్వు పోలీసు నిబంధనలు పాటించకుండా వాళ్ళు 10 వాహనాలు 11 వాహనాలు పెట్టుకోమంటే నువ్వు 50 వాహనాలు పెట్టుకొని 3 మరణానికి కారణం అయ్యావు. 3 మరణానికి, ఒక్క చీరిసింగయ్యే కాదు, అది కేసు. ఈ రోజున మీరు అన్నారు 130 మందికి నోటీసులు ఇచ్చారని. నోటీసులు ఇచ్చి ఏం చేస్తారు? రిషి గారు? ఏం బీకుతారు? ఎవరే బేకాలి? వాళ్ళు ఆ మాట అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలెప్పదిస్తామన్నప్పుడు ఏం చేశాము? పోలీసులను లాక్కొచ్చి తంతానన్నప్పుడు ఏం చేశాము? సప్త సముద్రాలు దాటి వచ్చినప్పుడు దాటి తెస్తానన్నప్పుడు ఏం చేశాము? రప్ప నరుకుతామని చెప్పేసి అన్నప్పుడు ఏం చేశాం చెప్పండి. ఏం చేశాం? ఏదో ఒకటి చెయ్యాలి కదా. వ్యవస్థలు ఉన్నాయి కదా, పోలీసు అధికారులు ఉన్నందుకే కదా, న్యాయస్థానాలు ఉన్నందుకే కదా. పైపచ్చి ఆయన బెయిల్ మీద ఉండబోద్దాయి, ఆయన నియమ నిబంధనలు ఉన్నాయి. 7 ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులో, ఈడీ కేసులో ముద్దాయి రప్ప నరికితే మంచిదే కదా, బాగానే ఉంటుంది కదా, సుఖమే కదా, చెయ్యొచ్చు కదా అని ఆయన అంటాం ఏంటి? ఆయన అనుచరులందరూ కూడా వరుస పెట్టేసి నరుకుతాము అని అంటాం ఏంటి? మీరు పదే తెలుగుదేశం నరుకుతారని మీరు అంటున్నారు. కాదండి, నరికేది మమ్మల్ని. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు నరుకుతారండి? ఎంతమంది నరికారు చెప్పండి? మొన్న 5 ఏళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది నరికారండి? సరే, అదే అసలు అది మాట్లాడినప్పుడు అనేది ఏంటంటే ప్రశ్న. ఫైనల్ గా లక్ష్మీనారాయణ గారు కంక్లూడ్ చేయండి. థ్రెటనింగ్ కదా క్లియర్ గా. దానికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలండి లక్ష్మీనారాయణ గారు. ఈ క్లియర్ థ్రెటనింగ్ మీద చర్యలు ఉంటాయా, ఉండవా?